అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ అందరికీ స్వాగతం అండి ఈ వారానికి. ఈ వారం వచ్చేసింది ఇలా సరికొత్తగా అన్నమాట. కొత్తగా కనిపిస్తున్నాను కదా. వెల్, సో ఈ వారంలో ఈ రోజు నేను ఎగ్ తో చేస్తున్నాను. ఎగ్ తో ఏం చేస్తున్నానంటే ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. సో అదే ఎగ్ చట్పటా. మరి ఈ ఎగ్ చట్పటాని తయారు చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి, బటర్ కరగాలి, టైం పడుతుంది. సో కోడిగుడ్లు తీసుకున్నాను అన్నమాట, ముందే ఉడికించి పెట్టేసుకున్నాను. ఈలోపు మనం ఏం చేద్దామంటే దీన్ని జస్ట్ ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకుందాం అంతే, ఇలా అడ్డంగా. అదేదో డైలాగ్ ఉంటుంది, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అని. అలా ఇప్పుడు ఈ కోడిగుడ్లను చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని మనకి చాలా టైం ఉందండి, అప్పటికప్పుడు చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను 2 కోడిగుడ్లు తీసుకున్నాను కదా, మీరు 2 కోడిగుడ్లతో వంటకండి. ఇంట్లో మీకు ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీరు అలానే వండారు అనుకోండి, వాళ్ళకి ఏం సరిపోతుంది చెప్పండి. నేను జస్ట్ నా కోసం వండుకుంటున్నాను, నా ఒకదానికైతే 2 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. చూసారా, ఇక్కడ బటర్ కరిగింది. బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, కర్రీలో మీరు వేసేటప్పుడు సాల్ట్ కొంచెం జాగ్రత్తగా వేయండి ప్లీజ్. సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. కోడిగుడ్డు కూరలో పోపా? ఎస్, పోపు వేస్తేనే ఇది టేస్టీగా ఉంటుంది అన్నమాట. జీలకర్ర వేద్దాం, కొంచెం జీలకర్ర. నేను మాత్రం జీలకర్రను వదలను అసలు. కొన్ని ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు. వీటిని మనం కొంచెం వేయించాలి ఈ బటర్ అలాగే ఈ నూనెలో. కొంచెం వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 3, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. చాలా వరకు మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏదైనా చట్పటా తింటే భలే ఉంటుంది అని. అలా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినాలి. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ గా రెగ్యులర్ గా అవే ఉప్పులు అవే కారాలు తినాలనిపించదు. ఒక్కోసారి చాలా స్పైసీగా తినాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇలా చట్పటా తినాలనిపిస్తుంది. సో ఇందులో వేసుకుందాం కొంచెం కొత్తిమీర, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా కాస్త ఫ్రై చేద్దాం. చాలా మంది నన్ను బయట అడుగుతుంటారు, గీత అన్ని వంటలు చేస్తూ ఉంటావు కదా, నీకు అసలు వంట వచ్చా అని. ఇక్కడ చేసేదే నేనైనప్పుడు నాకు వంట రాకుండా ఎలా ఉంటుంది అసలు కదా. చేసేటప్పుడు నేను ఎంత బాగా చేస్తున్నాను అంటే నాకు ఈ వంట వచ్చని అర్థం. దీన్ని చక్కగా నేను మీకోసం నేర్చుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ బాగుంటుందా లేదా టేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి చేసి మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. సో మీరేం చేయాలి, మీరు కూడా ఇంట్లో నన్ను ఫాలో అయిపోయి రాసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది చేసుకొని అందరికీ తినిపించి ఎవరి పేరు చెప్పాలి, నా పేరు చెప్పాలి, అంతే కదా. నేను ఎవరికి క్రెడిట్ వెళ్తుంది గీతకి అని. ఒకవేళ మీరు బాగా చేయకపోతే నా పేరు చెప్పకండి ప్లీజ్. సో దీంట్లో వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అంటే ఒక 2 స్పూన్స్ అన్నమాట నా ఉద్దేశంలో, అలాగే సగం చెంచా జీలకర్ర పొడి,
ఒక 2 స్పూన్లు కారం. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి కూరలకి కదా, చట్పటాసులేదు. ఇప్పుడు ఘాట్ అంతా మా సెట్లోకి వస్తూ ఉంటుంది. ఇందులో వేసేసుకుందాం ఆమ్చూర్ పౌడర్, అంటే మ్యాంగో పౌడర్. మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది 1/2 స్పూన్ వేయాలంతే, లేకపోతే మీకు మరీ ఎక్కువ చట్పట్లా అనిపిస్తుంది, ఆ పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇవన్నీ పౌడర్స్ కాస్త కలవాలి అంటే నీళ్లు పోయాల్సిందే. మరీ ఎక్కువ కూడా కాదు, ఇది కాస్త సెమీ గ్రేవీ లాగే వస్తుంది, రోటీలోకి బాగుంటుంది. ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుంటే ఈ గ్రేవీ అంతా, అంటే మరీ ఎగ్ మనం కలపలేం కాబట్టి కాస్త గ్రేవీ దీనిపైన వేస్తే ఆ పులుపు ఇదంతా కూడా ఈ ఎగ్స్ కూడా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం, ఎందుకంటే దాంట్లో నీళ్లు ఉన్నాయి కదా, ఇది సెమీ గ్రేవీలా రావాలన్నమాట, నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఎస్, సో అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకా మరీ దగ్గరకు వచ్చేస్తే మాడిపోతుంది, అందుకని దీన్ని మనం స్టవ్ ఆపేసి ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా మంది అంటూ ఉంటారు ఎగ్ వెజ్ అని, చాలా మంది అంటుంటారు ఎగ్ నాన్ వెజ్ అని. ఇంతకీ ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా తెలియదు. ఏదేమైనా ఎగ్ తినడం ఆరోగ్యానికి మాత్రం మంచిది, అందుకని అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మీరు పక్కకు పెట్టి ఎగ్ మాత్రం తినడం మొదలు పెట్టండి. ఎందుకంటే రోజుకొక కోడిగుడ్డు తీసుకోవాలట, తినాలి అంట. ఒకవేళ మీరు ఎక్కువగా ఫ్యాట్ అయిపోతాను అనుకుంటే ఎల్లోని అవాయిడ్ చేసి వైట్ మాత్రమే తినండి. పిల్లలకు మాత్రం అలా కాదు, ఎగ్ మొత్తం కంప్లీట్గా తినిపించండి. ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి ఎగ్ అలవాటు చేసి ఎగ్ తినిపించారు అనుకోండి, కాస్త పోషకాలు అందుతాయి. లేకపోతే ఈ రోజుల్లో 2వ తరగతి 3వ తరగతి చదివే వాళ్ళకే మొత్తం వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అండ్ వాళ్ళకి సైట్లు వస్తున్నాయి, చదవలేకపోతున్నారు. బికాజ్ ఏంటంటే ముందు ఆ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారంటే ఇలాంటివి ఏమి తినకుండా. కరివేపాకు తినడం రాదు, ఆవాలు ఏరు పెడుతూ ఉంటారు చిన్న చిన్నవి కూడా, అవి ఏరేటప్పుడు మాత్రం కళ్ళు బాగా కనిపిస్తూ ఉంటాయి, కానీ చదివేటప్పుడు అస్సలు కనిపించవు పిల్లలకి. వాటన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళు తీసి పక్కకు పెడుతూ ఉంటే ఇంట్లో కూడా సర్లే తీసి పక్కకు పెడుతున్నాడు అని ఊరుకుంటాం అనమాట. కానీ వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నారు. అందుకని మీరే నేర్పించాలి ఎలా తినాలి ఏంటి అనేది. సో ఇలా వాళ్ళకి ఏదైతే పోషకాలు ఇస్తాయో వాటన్నిటిని తినిపించాలి. నాకైతే కూర రెడీ అయిపోయింది చక్కగా ఒక బౌల్లో. దీని మీద కొంచెం కొత్తిమీర వేద్దాం, అంతే. సో వేడి వేడిగా రెడీ అయిపోయిందనమాట. జస్ట్ ప్లేట్ని గార్నిష్ చేద్దాం. ప్లేటింగ్ కూడా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. మీకు చాలా వరకు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే వాళ్ళ ప్లేటింగ్ కదా. వాళ్ళ డిష్ కొంచెమే ఉంటుంది, కానీ వాళ్ళు ప్లేటింగ్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది భలే ఉంటుంది. సో దానివల్ల మనకి తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఆనియన్ రింగ్స్, ఆనియన్ కూడా ఎంత తింటే అంత చలవ, పచ్చిగా కూడా తినొచ్చంట, చాలా మంచిదంట ఆనియన్ తింటే. ఓకే, సో రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ చేస్తాను నేనైతే దీన్ని కదా. అందంగా మనం రెడీ అవడమే కాదు, మనం చేసిన వంటను కూడా రెడీ చేయాలన్నమాట. ఇలా ఫస్ట్ కళ్ళతో తింటాము, తర్వాతే నోటితో తింటాం అన్నమాట. కళ్ళకు ఆనందం ఇస్తే నోటికి కూడా చక్కగా ఆనందం ఇస్తుంది, అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది.
తినే ఫుడ్ ఎప్పుడు కూడా టేస్టీగా ఉండాలి. ఇప్పుడు అందుకే టేస్ట్ చూసేస్తున్నాను నేను. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా మీకు భలే ఉపయోగపడతాయి, ఎందుకంటే అంత మంచి రుచినిస్తున్నాయి అన్నమాట. మరి ఇంత మంచి గుమగుమలాడే రుచికరమైన ఈ ఎగ్ చట్పటాని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని అందరికీ తినిపించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీరు నోట్ చేసుకోండి. ఎగ్ చట్పటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి, మ్యాంగో పౌడర్, బటర్, కొత్తిమీర. ఎగ్ చట్పటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి కొద్దిగా బటర్ వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, పావు స్పూన్ మ్యాంగో పౌడర్, కొంచెం నీళ్లు వేసి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, చట్పట్లాడే ఎగ్ చట్పటా రెడీ. ఈ వారాన్ని మీరు యూట్యూబ్ లో ఫాలో అయిపోవచ్చు. మా అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫేస్బుక్ లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అన్నమాట. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదండి, ఇవాళ చక్కగా ఎగ్ చట్పటా చేశాను కదా. ఇలానే చట్పట్ అయిపోయే బోలెడని రెసిపీస్ మీ ముందుకు తీసుకొని రావాలంటే ఈ రోజు నేను వెళ్లాల్సిందే. మరి వెళ్ళనా? మీరు ఇది ఇంట్లో ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మరింత గుమగుమలాడే వంటతో, మీ అందరికీ నచ్చే వంటతో, మీ మనసు దోచే వంటతో వచ్చేస్తాను మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.